చాలా మందికి ఇప్పుడు చూస్తే కనుక డార్క్ సర్కిల్స్ అనేది చాలా ఐస్ కింద వస్తుంటాయి. అవును. డార్క్ Yeah. సర్కిల్స్ ప్రాబ్లం చాలా అయిపోయింది. చాలా అయిపోయింది. అవును. ఫేస్ ఏమో వైట్ ఉంటది కానీ ఇక్కడ చూస్తే డార్క్ సర్కిల్స్ ఉంటాయి. circles. ఎందుకు డార్క్ సర్కిల్స్ రావడానికి రీజన్ ఏంటిది? చాలా మంది ఏంటంటే ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం, ల్యాప్టాప్స్ ఎక్కువ యూజ్ చేయడం, స్క్రీన్స్ ఎక్కువ చూడడం, లైక్ ల్యాపీస్ కానివ్వండి, డెస్క్ చూడడం వల్ల చాలా మందికి ఇంతకు ముందు ఫ్యాక్ట్ అది యాక్చువల్లీ చెప్పాలంటే ఇవి చూడడం వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి వస్తుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎన్సీ కంపెనీస్ ఏమైనా సాఫ్ట్వేర్స్ వాళ్ళని చూడండి, వాళ్ళకి మోస్ట్ ఆఫెన్ డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే వాళ్ళు ఎక్కువ స్క్రీన్ కి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి ఆ స్క్రీన్ అనేది స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. సో మెయిన్లీ ఐస్ మీద ఎఫెక్ట్, ఐస్ కింద డార్క్ సర్కిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే స్లీప్లెస్ నైట్స్. చాలా మంది ఇప్పుడు నైట్ ఎక్కువ నైట్ టైమ్స్ కి ప్రిఫర్ చేస్తున్నారు. సో నైట్ లో తిరగడం కానివ్వండి, నైట్ మూవీస్ కానివ్వండి, సో నైట్ ఫ్యాంటసీస్ పెరిగిపోయాయి. 12 o'clock కేక్ కట్ చేయడము, 1 o'clock తిరగడము, 2 o'clock ఫుడ్ ప్రిఫర్ చేయడము. సో 2-3 o'clock మనం డిఎల్ఎఫ్ వెళ్దాము, 4 o'clock బ్రేక్ఫాస్ట్ చేద్దాం, నాని టిఫిన్స్ అది ఇది అని చెప్పేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కల్చర్ కి ఎఫెక్ట్ పడిపోయారు. సో దీని వల్ల ఏమవుతుందనంటే అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది తగ్గిపోతుంది. చాలా మంది స్లీప్ తగ్గించుకొని స్క్రీన్స్ చూడడము, లేట్ గా పడుకోవడం, దాని వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువ హైలైట్ అయిపోతున్నాయి. సో ఎవరైతే 8 hours ప్రాపర్ స్లీప్ ఉంటుందో వాళ్ళకి డార్క్ సర్కిల్స్ అనేవి ఉండవు. ఎవరైతే 2 hours 3 hours మార్నింగ్ 4 కి పడుకోవడం, మళ్ళీ 6 కి లెగడం, ఆఫ్టర్నూన్ టైమ్స్ పడుకోవడం, ఈవినింగ్ టైమ్స్ పడుకోవడం, దాని వల్ల ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయనంటే డార్క్ సర్కిల్స్ ఎవరైతే లేట్ గా పడుకుంటున్నారో వాళ్ళకి హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనేది ఫ్యాంటసీగా మార్చుకుంటే బెటర్. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక చాలా స్కిన్ డిసీజెస్ కూడా చాలా వస్తున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటున్నాయి. మేజర్ గా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ ఏముంటుంది అండ్ దాని నుంచి మనం ఎలా బయటపడాలి సార్? ఎలా మేజర్ గా అంటే ఇప్పుడు మనము పొల్యూషన్ అనేది మన దగ్గర చాలా పెరిగి, ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నాం ఆల్మోస్ట్ ఎన్ని సెల్సియస్ కి పడిపోతా ఉంది, టెంపరేచర్ చాలా డిక్రీజ్ అయిపోయింది. అక్కడ ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అని అంటే పొల్యూషన్ అనేది మన చేతులతో మనమే చేసుకుంటున్నాం. సో వెహికల్స్ ఎక్కువ ఇప్పుడు అవ్వడం వల్ల, దాని వల్ల కూడా బ్యాటరీ వెహికల్స్ అంటున్నారు, బట్ స్టిల్ మనకి చాలా మటుకు కూడా ఈ పొల్యూషన్ వెహికల్స్ తోనే అవుతున్నాయి. సో మనమే క్రియేట్ చేసుకుంటున్నాం మన చేతులతో. సో మనమే ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఈ వీటికి వల్ల పొల్యూషన్స్ తో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటున్నాయి. స్కిన్ క్యాన్సర్స్ కూడా ఈ మధ్య చాలా పెరిగిపోయినాయి. ఇవన్నిటికీ మనం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ అస్ యాక్చువల్లీ. సో మనము చేసుకోకుండా లైక్ ఎక్కువ పొల్యూట్ అవ్వకుండా స్కిన్ ని కాపాడుకోవడం బెటర్. లైక్ ఫుల్ హ్యాండ్స్ యూజ్ చేయడం కానివ్వండి, లైక్ ఎక్కువ యూవీ ప్రొటెక్షన్ చేసుకోవడం వల్ల మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఫేస్ కానివ్వండి, హ్యాండ్స్ కానీ ట్యాన్ అవ్వకుండా చూసుకుంటున్నారు. సో ఇప్పుడు ఎలా అంటే కాస్మెటాలజీ చాలా హైప్ పెరిగిపోయింది. సో ఇంతకు ముందు ఎలా ఉంటుండే అంటే ఓన్లీ డర్మటాలజీని ప్రిఫర్ చేస్తూ ఉండే, కాస్మెటాలజిస్ట్ ని కూడా ప్రిఫర్ చేసే అంత స్టేజ్ కి వచ్చేసింది. నేను చెప్పినట్టు స్కిన్ ఎలర్జీస్ కాకుండా స్కిన్ ఎక్స్పోజర్, యూవీ ప్రొటెక్షన్ చేసుకోవడానికి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయడం అనేది పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. బట్ ఆ అవేర్నెస్ కన్నా ఎక్కువ పొల్యూషన్ ని మనం క్రియేట్ చేసుకోకుండా చూడడం బెటర్. సో ఇది యూజ్ చేయకపోతే మనకు అది యూజ్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. సో ఇప్పుడు చాలా మంది స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వైటమిన్ సి యూజ్ చేస్తుంటారు, సిరమ్స్ యూజ్ చేస్తుంటారు, డర్మా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అండర్ సర్కిల్స్ కానివ్వండి, ఇప్పుడు అన్నట్టు డార్క్ సర్కిల్స్ కి అవి చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటారు, హెయిర్ కి అయినా స్కిన్ కి అయినా. ఇవన్నీ యూజ్ చేసే కన్నా ఫస్ట్ మనం నేచర్ ని ప్రాపర్ గా పెట్టుకోవడం, ఎక్కువ పొల్యూట్ చేయకుండా ఉండడం, చెట్లను ఎక్కువ నరకకుండా ఉండడం. సో ఇవి మనం చేయకపోతే ఆబ్వియస్లీ మనకు ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసే అంత లేదు, అండ్ స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి.